నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది. రానున్న 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ మనస, వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా మన్యం జిల్లా, అలాగే విశాఖ, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్లయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా తేలికపాటి వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా వాతావరణంలో చోటు చేస్తున్న మార్పుల వల్ల ఇదే క్రమంలో కూడా ఆ ఋతుపవనాలు తిరోగమన దశలో ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంది వర్షాలు వచ్చేదానికి. ఈ క్రమంలో వాతావరణంలో కొన్ని చోట్లయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కాస్త తక్కువ అని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్న చెదురుముదురు వర్షాలకు తోడు రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. కింది స్థాయి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు కూడా ఎక్కడైతే నీరు వచ్చి మునిగిపోయే అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కూడా మన్యం జిల్లా కావచ్చు, లేదంటే విశాఖ, ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు కావచ్చు, కింది స్థాయి అధికారుల నుంచి కూడా అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితమే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, లేదంటే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ కురుస్తున్న నేపథ్యంలోనే వర్షాలు ఒకవేళ హెవీ రైన్స్ వచ్చినప్పుడు నదులు ఉప్పొంగే అవకాశం ఉంది. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, కొన్ని చోట్ల కూడా తాడిపత్రి లాంటి ప్రదేశాల్లో కూడా నదులు ఉప్పొంగిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నదులు పొంగే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టడం జరిగింది అధికారులు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎవరైతే ఇప్పుడు హార్టికల్చర్ పంటలు అయితే ఉన్నాయి, హార్టికల్చర్ పంటలు కూడా ఈ 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ వర్షం నీరు వస్తే ఆ వర్షం నీరుని పొలాల్లో ఉండకుండా పైరు నష్టాలు లేకుండా కూడా ఎలా చేపట్టాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూసే బాధ్యతని తీసుకోమని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక్కసారిగా ఇప్పుడు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వర్షం అనేది సాధారణంగా మామూలు స్థాయి నుంచి ఒక స్థాయి వరకు పడే వర్షం క్లౌడ్ బస్టర్స్ అంటే ఒక్కసారి కూడా మబ్బులు విపరీతంగా వర్షం రావడం, లేకుంటే ఉన్నటువంటి ఫ్లడ్స్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే జలాశయాలన్నీ కూడా నిండుకున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన జలాశయాలైన ఇటు శ్రీశైలం కావచ్చు, లేదంటే మిగతా నాగార్జున సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు జలాశయాలు నిండి వాటి గేట్లు ఎత్తున్న పరిస్థితి. ఒకవైపు కృష్ణా నదీ పరివాహక ప్రదేశాలు కావచ్చు, గోదావరి నదీ పరివాహక ప్రదేశాలు అంతా కూడా మొత్తం అన్ని స్థాయిలో నీటి మట్టాలన్నీ కూడా జలాశయాలన్నీ కూడా నిండుకున్నాయి. కాబట్టి ఇప్పటికే నీరుని వాటర్ మేనేజ్మెంట్ లో అంటే ఎక్కడైతే నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమశిల లాంటి జలాశయాల్లో నీరు కాస్త తక్కువ ఉంది. సో డైవర్ట్ ఇటు కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లు అధికమైతే వాటిని అంతా కూడా డైవర్ట్ చేసే పరిస్థితి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దృష్టికి రావడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎక్కడ కూడా
ప్రాణ నష్టం జరగవచ్చు, ఒక ప్రాణ నష్టం జరగకూడదు. ఒకవేళ హెవీ రైన్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ కూడా ఆ జిల్లాల కలెక్టర్లు కూడా కొంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1-2 రోజులు ఈ వర్షాలు, అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల పాటు కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ఇటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆదేశాలు ఇస్తారు. ముఖ్యంగా కూడా ప్రజల మొబైల్స్ కి ఎప్పటికప్పుడు అలర్ట్స్ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం కొన్ని యాప్స్ ద్వారా. అంటే మీ ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై సుమారుగా 40 గొర్రెలు చనిపోవడం జరిగింది నిన్ననే. అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ అనేక చోట్ల కూడా మూగజీవాలు అంటే గొర్రెలు, మేకలన్నీ కూడా ఈ పిడుగుపాటుకు గురై ఈ క్రమంలోనే వర్షాలు, ఉరుములు పడే ప్రదేశాలను ముందుగా మెసేజ్ అలర్ట్ ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు చెట్ల కిందకి వెళ్లకుండా ఉండడం, లేదంటే సురక్షితమైన ప్రాంతాలకి వెళ్లడం లాంటి పనులు కూడా చేసుకోవాలి అని చెప్పి మెసేజ్ అలర్ట్ రూపంలో కూడా ఇవన్నీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద రాబోయే 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి నెలకొంది సార్. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్. హీరో దగ్గుపాటి రానా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్నాడు. రీసెంట్ గానే ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో రేపు ఈడీ విచారణకు హీరో రానా వెళ్లనున్నారు. రేపు విచారణకు హాజరు కావాలని హీరో రానాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ విచారణకు నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నటి మంచు లక్ష్మి మాత్రం ఈ నెల 13న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. 8 గేట్లు ఎత్తి నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 65,842 క్యూసెక్లు ఉందన్నారు. అవుట్ఫ్లో 1,09,952 క్యూసెక్లు పోతుందన్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేక ఇప్పటి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటికీ గిరిజన ప్రాంత ప్రజలు డోలి కష్టాలు పడుతూనే ఉన్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో అడవి బాట పేరిట కొత్త రోడ్లు నిర్మించాలని, ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచాలని పవన్ సూచించారు. 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డోలీ రహిత ఏజెన్సీనే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకు ఒకసారి శాఖపరంగా సమీక్షించి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం ద్వారా 555.6 కోట్ల నిధులు కేటాయించి సహకారం అందించిందని తెలిపారు. అనకాపల్లి జిల్లా బోనంగి గ్రామంలో 1,50,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశారు. హౌసింగ్ పట్టాల సమస్యను త్వరలో తహసీల్దార్, ఆర్టీఓలతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పరిశ్రమల్లో, ఉద్యోగాల్లో ఈ బోనంగి గ్రామ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పరవాడ మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తాను సిద్ధమని, గ్రామ సమస్యలను స్థానిక నేతలు తన దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్న తాపత్రయంతో ఉన్న నాయకులను
ప్రజలు గుర్తించి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ సర్పంచ్ కొత్తపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. పంచాయతీలో పుష్కలంగా నిధులు ఉన్నాయి, మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పంచాయతీ లెవెల్లో కాకుండా వాళ్ళ సమస్యలు కొన్ని చెప్పారు. కొంతమంది పట్టాల ఉద్యోగం ఉంది, కొంతమంది హౌసింగ్ స్కీమ్ ఉద్యోగం ఉందని చెప్పి మేజర్ సన్స్ కానీ మేజర్ గార్డెన్స్ కానీ ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో పట్టాలు ఇచ్చి సైట్ చూపించిన పోయిన కూడా చెప్పారు. అవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సరిదిద్ది కలెక్టర్ గారితో కూర్చుని 2-3 నెలల్లోనే వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి మాటించాను. మరి దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కంపెనీకి చాలా ల్యాండ్ ఈ పంచాయతీ నుంచి వెళ్ళింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా కంపెనీస్ ఇస్తానన్న 150 ఉద్యోగాల్లో ఈ గ్రామానికి 20 ఉద్యోగాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన కిషోర్, అతని భార్య అనిత గత 4 రోజులుగా కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. నందిగామలో సీఎం రోడ్లో ఫ్యాన్సీ షాప్ నడిపే కిషోర్ వ్యాపారంలో నష్టపోవడంతో అప్పులో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నెల 6న కిషోర్ తన కుటుంబంతో మంగళగిరిలో బంధువుల ఇంటికి వెళ్లి పిల్లల్ని అక్కడ వదిలేసి మరుసటి రోజు బయలుదేరాడు. అప్పటి నుండి భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. ఈ మేరకు కిషోర్ తండ్రి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.